వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. కాలీఫ్లవర్తో శనగపిండి వేసి చేస్తున్నాను. నేనైతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. చూడండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫ్రై తయారీ విధానం చూద్దాం. చూడండి, కాలీఫ్లవర్ ఇది. చూడండి, కాడ చూడండి, శుభ్రంగా ఒలుచుకోవాలి. దీన్ని పురుగులు ఉంటాయి, జాగ్రత్తగా ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. మొత్తం పువ్వు అంతా చెక్ చేస్తూ ఒలుచుకోవాలి. పురుగులు ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. చూడండి, ఇలా పక్కన పెట్టుకొని నీళ్ళు వేసి చల్లనీళ్ళు 2 మాటలు వేసి బాగా కడుక్కోవాలి. శుభ్రంగా కడగాలి. చూడండి, ఇలా కలిదిప్పుకుంటూ కడుక్కోవాలి. చల్లనీళ్ళతో 2 మాటలు కడిగాక చూడండి, ఇలా కడుక్కొని వేడిగా చెరువులో నీళ్ళైతే ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడు చల్లనీళ్ళలో కడిగిన పువ్వు దీంట్లో వేసుకొని బాగా కడుక్కోవాలి. బాగా మరుగుతున్న నీళ్ళల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని కలిపుతూ చూడండి, చక్కగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే మొత్తం పువ్వులన్నీ వేసుకోవాలి. పువ్వు అంతా చూడండి శుభ్రంగా తయారైంది ఈ కాలీఫ్లవర్. చూడండి, పెనం పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెనం పెట్టుకొని పైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి కావాలి. చూడండి, ఈ ఆయిల్ అయితే వేడి కావాలి. ఒక బౌల్లో శనగపిండి బాగా జల్లి పెట్టుకోవాలి. ఇలా జల్లి పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేయాలి. చూడండి, ఇలా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. కారం 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ వేసుకోవాలి. కాస్త వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా లేకుండా మరీ తిక్కుగా లేకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపితే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు ఇలా ఆయిల్లో వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ఆయిల్లో వేసుకుంటూ ఇలా కలిపుకోవాలి. మంచి కలర్ వచ్చేట్టుగా 2 వైపులా చక్కగా కాలాలి. మంచి రంగు రావాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అవుతున్నాయి. కలిపుకుంటూ ఇప్పుడు చక్కగా ఫ్రై అయ్యాయి. ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ ఇలానే వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకోవాలి విడివిడిగా. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి. చూడండి, ఇలా కలిపుకుంటూ 2 వైపులా చక్కగా మంచి రంగు వచ్చేట్టుగా కాలాలి. చూడండి, ఇలా కాలిన తర్వాత ఇలా పక్కన వేసుకోవాలి. మొత్తం ఇలానే చేసుకోవాలి. నేనైతే చేసేసాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మొత్తం చేసేది చూపించలేదు. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి, చాలా సింపుల్గా తయారైపోతుంది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.